అందరు కుషయం ముచ్చటేందంటే తెలంగాణ బర్త్డే నాడు రెండో మల్క ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలని డిసైడ్ చేసింది సర్కారు. అంటే జూన్ 2 నాడు ఫస్ట్ సారి ఇచ్చిన ఇండ్లు కట్టుడు దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు కొత్త శాంక్షన్ చేస్తారన్నట్టు. మల్లో పారి వివరంగా చెప్పుకుందాం కానీ ఇయాల్టి వార్తలకు ముంగట హెడ్లైన్స్. కలెక్టర్ల మీద సీరియస్ అయిన సీఎం సారు, వడ్లు దబ్బ దబ్బ కొనుండ్రని ఆర్డర్. జూన్ 2న కొత్త ఇందిరమ్మ ఇల్లు, 21 నాడు డిసైడ్ అయితాయట రూల్స్. వెయ్యి గడితే జైలు జీవితం, ఉండొస్తే మారతారట మొత్తం. పబ్లిక్ కు 15 తారీఖు పరేషాన్, పెరుగొచ్చట పెట్రోలు డీజిల్ రేటు. పేపర్ లీక్ తో నీట్ పరీక్ష రద్దు, 22 లక్షల మందికి నష్టం కుద్దు. ఓ సారు, మా ఒడ్లు తెచ్చి 20 రోజులాయే, అసలు కాంట పెడతారా పెట్టరా? ఎన్ని రోజులు కావాలండాలి ఇట్లా? నీ లారికిన మీకిన వారెత్తు. అరే 6 రోజుల కాంచి అదే మాట చెప్తాన్రు. ఓ దిక్కు ఆన మొగులు కాబట్టే ఏంది మాకి గోస? ఇట్లా కాదు, రోడ్డు మీద గోదాం పాన్రి. ఆడ బస్సులు బండ్లు ఆపితే గప్పుడు ఆఫీసర్లు ఉరికొస్తారు. చలో పాన్రి. ఓషిని, ఇంకా 33 నడుస్తుందా సీరియల్? మాది 113. మాది వచ్చేట వరకు నెల అవుతుందో 2 నెలలో పడుతుందో అని ఊరూరా వడ్ల ముచ్చట్లేనబ్బా. అయితే రప్ప రప్ప పంటలు కొనాల్సిందే, జప్ప జప్ప పైసలు ఇయ్యాల్సిందే, లాపర్వ చేస్తే ఊకునే ముచ్చటే లేదని కలెక్టర్లకు గట్టి ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పంటలు కొనుడు ఆల్చం అవుతుందని రైతులు ధర్నాలు చేస్తుర్రు కదా. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది గవర్నమెంట్. లారీలు లేవు, హమాలీలు దొరుకుతలేరు, బార్దాన్ దొరుకుతలేదనే మాట రానియొద్దు, సెంటర్ల కాడికి ఆఫీసర్లు పోయి అరుసుకోవాలన్నాడు. సరిపోని లారీలు పంపకుంటే కాంట్రాక్టర్ల సంగతి కూడా చూడుర్రి, అయినా తొవ్వకు రాకుంటే క్రిమినల్ కేసులు పెట్టురని ఫుల్ పవర్ ఇచ్చిండు. కాంట పెట్టంగానే మిల్లులకు పంపుతూనే ఉండాలి, గోదాంలకు జాలకుంటే రైతు వేదికలు ఫంక్షన్ హాల్లు గుత్తకు తీసుకోమని చెప్పి లాపర్వ చేస్తే కలెక్టర్ మీద సుత యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండట ముఖ్యమంత్రి సారు. ఏడెంత కొన్నది, ఎట్లా నడుస్తుంది, ఎప్పటిదప్పుడు రిపోర్టు పంపాలన్నట సర్కార్కు. అవు మరి వరి కోసి మార్కెట్ కు ఐకేపీ సెంటర్ కు తెచ్చి షాన్ రోజులైనా కొంటలేరట. ఎన్ని రోజులు ఏటింగ్ చేయాలని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తాండ్రు రైతులు. మొన్న తడిచిపోయింది సార్, మళ్ళీ దానికి ఆరబెట్టడానికి చేయనికి టాపర్లకు దానికి దీనికి మేము చేసేస్తామా? మేము 6 నెలలకు కష్టపడే దానికి ఏం ఫలితం దొరుకుతలేదు సార్. ఈ ఎండకు ఎండిపోయి మొత్తం తేమ అదైపోయి మొత్తం ఇలా లాస్ అయిపోయినాయి కూడా మళ్ళీ రైతుల మీదనే తీస్తున్నారు. ఇంకో దిక్కు ఆనలు వడబట్టే పట్టాలు గప్పినా సాలక మొత్తం తడుస్తున్నాయి. ఒక కాన్నైతే కాలువల లెక్క కొట్టుకోబోతుంటే రైతు అన్నది ఒక తిప్పలు కాదు, ఎండబోసుడు నానుడు ఎండబోసుడు నానుడు దినం ఇదే పని కాబట్టే. సాయంత్రానికి వర్షం రావటం ఇవన్నీ చేస్తామంటే రోజు ఎండబోయటం పోగు చేసుకోవడం సరిపోతానండి. అకాల వర్షాలకు మొత్తం తడిసి ఇదైపోయినాయి, ముద్దయిపోయినాయి ఒడ్లని. వాటి గవర్నమెంట్ తడిసినని చూడకుండా కొనాలని. అందుకే సర్కారోళ్ళు ఇయ్యాల కలెక్టర్లకు గీ ఆర్డర్ వేసిరన్నట్టు. ఇంకా ఆలస్యం చేయకుండా జప్పు నొడిపిర్రి సార్లు జరా. ఇంత భూమి జాగుంది కానీ ఉండటానికి ఇల్లే చక్కగా లేదబ్బా. గా ఇంటికి మా బుజ్జినిస్తే ఎట్లుంటుంది చెప్పు? ఏరే సంబంధం చూస్తున్నాం ఇక. నీ అవ్వ ఆనకాలం రాగానే కవర్లు కప్పుకుంటా ఎన్నెండ్లు ఎల్లదీయాలని ఆయన తాత కట్టిన పెంకుటిల్లు. నువ్వు బంగ్లా కడితే ఏమాయనే? ఏం చేస్తాంరా, ఇంట్లో మెసల జాగ లేకపాయే, ఆనొస్తే 4 ఉండరాదాయే. గందుకే ఓ చిన్న ఫంక్షన్ హాల్ చూసి పెట్టినాం దావత్కు అంటుంటారు. మరి ఇట్లా ఎన్నెండ్లబ్బా? కుషయ్య ముచ్చటైందంటే తెలంగాణ బర్త్డే నాడు రెండో మల్క ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలని డిసైడ్ చేసిందుల్లా సర్కారు. అంటే జూన్ 2 నాడు ఆదిలాబాద్ జిల్లాల సీఎం రేవంత్ రెడ్డి సారు షురూ చేస్తాడట. నియోజకవర్గానికి ఎన్ని ఇయ్యాలే, ఎట్లియ్యాలే, రూల్స్ ఏంది, కండిషన్లేంది అనేది 21 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ లా ఫైనల్ చేస్తారు. అప్పుడు నియోజకవర్గానికి 3,500 లెక్క 4,500 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే కట్టుడు ఒడిసిందట. శాన వరకు ఇండ్లకు పోయినోళ్లకు
మంత్రులు ఎమ్మెల్యేలు బట్టలు పెట్టొస్తున్నారు మంచిగా. అయితే అప్పుడు ఊరికి కొన్నే వచ్చినాయి కాబట్టి రానోళ్లకు ఇప్పుడు ఇస్తారన్నట్టు. ఇక హైదరాబాద్ లా జాగున్నోళ్లకు ఈ నెలాఖర్లనే ఇల్లు ఓకే అయినట్టు కాగితాలు ఇస్తారట. వాళ్ళు కట్టుకుంటానికి 5 లక్షల సాయం అందుతూనే ఉంటది. ఇంటి జాగా లేనోళ్ల కోసం ఆడాడ అపార్ట్మెంట్లు కట్టించి ప్లాట్లు వంచాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అదిగిన ఎక్కడోళ్ళకి అక్కడ 8 కిలోమీటర్ల లోపు ఉండేటట్టు. ఎందుకంటే అప్పట్లా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సిటీకి దూరంలో కడితే చాలా మంది ఓతనే లేరట. మరి అండ్లా ఉండనోళ్లకు నోటీసులు ఇస్తున్నారు. వద్దైతే వాపసు ఇయ్యుండ్రి ఏరేటోళ్ళకి ఇస్తామని. ఇయాల్టికైతే ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట గింతే. మంత్రుల మీటింగ్ నాడు మళ్ళా చెప్పుకుందాం. రయ్యిన బంకులకు పోవుడు, 100-200 కొట్టించుడు, మళ్ళా దంచుడు. అంతేగాని మీటర్ దిక్కు చూసు లేదు, రేట్ అరుసుకును లేదు. షానొద్దులాయి. మరి పెట్రోలు డీజిల్ రేట్లు అట్లనే నిలబడి నడమ నడమ మారుతుంటేనేమో చూడబుద్దావు. ఎప్పుడు చూడు 107-95 ఓ 2-3 రోజులు ఆగరాదు రీ, పక్కా చూస్తారు గాని. ఎందుకు అంటారా? ఇగో గిందుకు 15వ తారీఖు పరేషాన్ పట్టుకున్నట్టే దేశానికి. అంటే ఇంకో 3 రోజులే పెట్రోల్ మీటర్ 4th గేర్లకు, డీజిల్ మీటర్ టాప్ గేర్లకు పోతుందట. మళ్ళా పెంచుతారని ఎప్పటికంచో ప్రచారం అవుతుంది. పబ్లిక్ కూడా తయారున్నట్టే. ఇక ధరల దండోరా మోగిస్తే కథం అనుకుంటానరట ఢిల్లీలా. లీటరు 4-5 రూపాయలు పెంచే కోపు ఉందట. ఇప్పుడు హైదరాబాద్ లో పెట్రోల్ 107, డీజిల్ 95 ఉంటే అది 112, ఇది 100 అవ్వడు పక్క అని ఆయిల్ కంపెనీల లీకులు. మనకు 180% బయట దేశాలకెళ్లే వస్తుంది మళ్ళా. అయితే గా యుద్ధం చేయబట్టికే దినం 1000 కోట్లు, నెలకు 30,000 కోట్లు లాస్ అవుతున్నాం. గిట్లయితే సప్లై ఆపుడు తప్ప ఇంకో తొవ్వలేదని సెంటర్ వాళ్ళకు ఎప్పటికంచేలో చెప్తుంటే జర్రాగుండ్రి గా 5 రాష్ట్రాల ఓట్లు ఒడ్సనిరని జరుపుకుంటూ వచ్చిండ్రు. ఈ ఎలక్షన్లు అయిపోయే 3 కాడ కమలం పూసే. మొన్న బెంగాల్ ప్రమాణం, ఇవాళ అస్సాంలో విమానం. మళ్ళా మన హైదరాబాద్ కు వచ్చి ఖుద్దు ప్రధానమంత్రి మోడీ సరే సాటింపేసే. జర డీజిల్ పెట్రోల్ తక్కువ వాడుండ్రి, బండ్లు కార్లు ఇంట్లో పెట్టి బస్సులు మెట్రోలలో తిరుగుండ్రి, లేకుంటే ఛార్జింగ్ బండ్లు కొనుక్కొనరని. ఇక అప్పుడు రేట్లు రాకెట్ ఎక్కినా మీకేం కాదని మా చక్కటి సలహా అన్నట్టు. గీ 4-5 రూపాయలే కాదుల్లా, ఆయిల్ కంపెనీలు మళ్ళా లాభాలు కమాయించేదాకా అప్పుడో రూపాయి ఇప్పుడో 2 రూపాయలు పెంచుకుంటూ పోతూనే ఉంటారు. మాకు కార్ లేదు, బండి లేదు, మాకు ఛార్జింగ్ బండే ఉందని మురిచారు. సమ్మర్ రేట్లు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువై ప్రతొక్కటి మీదికి పోయే ఛాన్స్ ఉంటది. ఇదే కాదు, గ్యాస్ సిలిండర్ మీద ఓ 40-50 పెంచుడు గ్యారెంటీ అంటాన్రు. కాబట్టి 15వ తారీఖు లోపట ఏమన్నా కావచ్చు. గుండె ధైర్యం చేసుకొని పర్సులో 10 రూపాయలు ఎక్కువ పెట్టుకొని బండెక్కుండ్రి మళ్ళా. మామ యూట్యూబ్లో ఓ వీడియో చూసిండ్రా. అనంతగిరి అడవిలా క్యాంప్ ఫైర్ మామ మస్తుందిరా. చిన్న గుడారాలు వేసుకొని ముంగట మంట పెట్టుకొని రాత్రి మస్తు ఎంజాయ్ చేయొచ్చురా. మంచి కాటేజీలు కూడా ఉన్నాయి ఉండటానికి. అర్రే మొన్న మా దోస్తుగాలు పోయిండ్రు ఆదిలాబాద్ దిక్కు. జలపాతం కింద సిట్టింగ్ వేస్తే సూపర్ ఉంటుందట్రా. పక్కకే రిసార్టు, రాత్రి ఆడనే ఉండొచ్చు అని టూర్ల ముచ్చట్లలో పెడుతుంటారు. మేము చెప్తాం ఆగుండ్రి. ఎవ్వరు ఎన్నడు పోని, ఎవ్వరికి ఆలోచన రాని, ఎవ్వరు చూడని కొత్త టూరిస్ట్ జాగోటి మన సిటీలోనే ఓపెన్ అయింది. ఒక్క పారిపోతే ఆ కిక్కే వేరప్ప. ఇదెక్కడి కథరో. హైదరాబాద్ లో కొత్త టూరిస్ట్ జాగాని గీ చెంచలు కూడా జైలు చూపిస్తారేందని పరేషాన్ కాకుండ్రి. జైలు జిందగీ ఎట్లుంటదో అనుభవించే ఖతర్నాక్ ఇకమత్ మళ్ళా. రాంగనే ఖైదీ నెంబర్ 786 నెంబర్ బట్టలేసి గిన్లకు నూకుతారు. బెడ్, ఫుడ్, తినటానికి ప్లేటు, ఓ గిలాస నీళ్లకుండ, యాళ్లకు 3 పూటల చిప్పకూడు, 4 గోడల నడుమ 12 గంటలు ఉంటామంటే 1000, 24 గంటలకైతే 2000. ఒక్కనుండలేము, దోస్తులతో పోతామంటే అందరిని ఒకటే సెల్లులో పెట్టి తాళం వేస్తే పొట్టు ఎంజాయ్ చేయొచ్చుగా. ఫోన్లు లేకుండా, టీవీలు చూడకుండా, బయటోళ్ళతోటి మాట్లాడకుండా. ఆడోళ్లకు సపరేట్ బ్యారెక్. ఉత్తగేం ఉంచరు తీన్రి. చీపురు బట్టి ఊడిపిస్తారు, గడ్డి బీక పెడతారు, చెట్లకు నీళ్లు పట్టమంటారు, కూరగాయలు తెంపమంటారు. అవ్వోటి ఇవ్వోటి తయారు చేసుడు నేర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేరాలు ఘోరాలు చేసినోళ్లను ఎంత ముద్దుగా చూసుకుంటారో అచ్చం గట్లనే అనుకోరాదుండ్రి. ఫీల్ ది జైల్ అని దీనికి పేరు పెడితే గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ వచ్చి షురూ చేసిండి. అలా ఇక్కడ మీరు జైల్లో ఉంటే మీ ఫ్రీడమ్ పోతుంది,
మీ సోషల్ లైఫ్ ఉండవు, మీ సెల్ ఫోన్ ఉండదు. ఇవి చేసి మీరు నేరం చేయొద్దు, మంచి మనిషిగా ఉండి లా అబైడింగ్ చేసుకుని మంచిగా బతుకోవాలి అని ఒక మెసేజ్. గదన్నట్టు నేరాలు ఘోరాలు చేసి జైలుకొస్తే ఈడెంత గోస్తుంటదో ముందే తెలుసుకుంటే గాసొంటి ఉద్దారకాలు చెయ్యరని మనోళ్ళ ఆపొచ్చన. అట్లనే జైలు మ్యూజియం కూడా చాలు చేసిండ్రు. సంకెళ్ళు, చిప్పలు, బోళ్ళు, బట్టలు, బొట్టలుండేటి. నీ జాతకంలా జైలుకు పోయే గండముందని గట్లనే ఏ పంతులనే చెప్పిండనుకో, సప్పుడు కాకుండా ఓ 1000 గట్టి జైలుండి పోతే కథం పోన్రీ. ఓ సేటు ఓ పాల ప్యాకెట్ ఇయ్యి అని దుఃఖనం పోతే క్యా అన్నాడు అనుకో, అరే ఏడికెళ్ళో వచ్చి ఈడ దుఃఖనం పెట్టి మా భాష మాట్లాడుకుంటే ఎట్లా అని అంటారు. ఆటో ఎక్కి పలానా ఏరియా పోవాలని అడిగితే ఆయన ఇంకేదో భాషలో మాట్లాడితే ఓ అన్న తెలుగు రాదానే జల్దిన నేర్చుకో అని అంటాం. అంటే బయట రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ భాష నేర్చుకుంటేనే వాళ్ళకింత దందా అవుతుంది. సేమ్ అట్లనే మనం ఇంకో కాడికి పోతే వాళ్ళ భాష కూడా మనకు తెలిసి ఉండాలి కదా. టామ్కామ్ ట్రైనింగ్ లా జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకున్న నర్సులతోని పట్నంలో మీటింగ్ పెట్టిండు లేబర్ మంత్రి వివేక్ సారు. మొత్తం 46 మంది ఈ భాష నేర్చుకుంటే 15 మందికి జర్మనీలో జాబులు వచ్చినాయట. 7 ఆల్రెడీ అక్కడ పనిచేస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిండు. ఇప్పుడు మాట్లాడుతూ సిరీస్ చూస్తూ పాడ్కాస్ట్ వింటూ లాంగ్వేజ్ ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను. గీ చెల్లెమ్మ ఆల్రెడీ టామ్కామ్ లా అరబిక్ భాష నేర్చుకొని సౌదీలో నర్సు జాబ్ చేసిందట. ఇప్పుడు జర్మనీ నేర్చుతుంది ఆ దేశం పోతానికి. Around 6 months to learn their language. Everything I used to write. అలకగా భాష రావాలంటే అక్కడి సినిమాలు చూడాలని తమిళనాడు రాజకీయం గుర్తు చేసిండు వివేక్ సారు. మీరు తమిళనాడు ఎలక్షన్స్ చూసినారు. విజయ్ కేమ్ టు పవర్, లాట్ ఆఫ్ రీల్స్. దట్ వాజ్ అ న్యూ వే ఆఫ్ డూయింగ్ క్యాంపెయిన్ ఇన్ తమిళనాడు. మూవీస్ ఎక్కువ చూసి ఎక్కువ మనము జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడడము. యూ హ్యావ్ టు కమ్యూనికేట్ లేటర్ ఆన్. గా నడుమ జర్మనీ పోయి ఆడ సర్కార్ తోటి ఒప్పందం చేసుకొని వచ్చిండు కదా, ఆడ జాబ్ చేయాలంటే అక్కడి భాష రావాలి. అందుకే మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నట్టు. ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళు మాత్రమే ఫారెన్కి వెళ్తున్నారు అని ఒక అపోహ ఉందన్నమాట. బట్ నౌ ఈ గవర్నమెంట్ మన కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో త్రూ ద టామ్కామ్ భాష నేర్చుకునుడే కాదు, జర్మనీలా పాటలు కూడా ఎంత ముద్దుగా వాడుతున్నారో చూడుండ్రి. ఏ అంతా తూచ్ దొంగోట్లేసిండ్రు, ఎలక్షన్ రద్దు చేయాల్సిందే, మళ్ళా పెట్టాల్సిందే అంటే లీడర్లు ఒప్పుకుంటారా? సర్కార్లు ఉన్నోళ్ళు అయితే అస్సలు ఒప్పుకోరు కాక ఒప్పుకోరు. ప్రచారానికి పెట్టిన ఖర్చు, ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ కదా. మరి మళ్ళా ఓటర్లు ఓట్లేస్తారో లేదో తెలియదు. ఈ టైంకు గెలిచిన వాళ్ళు మళ్ళో టైంకు ఓడిపోవచ్చు. కానీ పిల్లల ఎగ్జామ్స్ కాడికి వచ్చే వరకు అల్కగా క్యాన్సిల్ అంటారబ్బా. గట్ల నడుస్తుంది దేశంలో పరీక్షల కథ. 100 కాదు 1000 కాదు 22 లక్షల మంది స్టూడెంట్స్ కష్టం నీళ్ళల్లో పోసినట్టే అయ్యిందుల్లా. డాక్టర్ సీట్ల కోసం పెట్టిన నీట్ పరీక్ష రద్దయింది. రాజస్థాన్లో పేపర్ లీక్ అయిందని వార్తలు వస్తే ఎంక్వైరీలో నిజమని తేలే వరకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసిర్రు బోర్డోళ్ళు. 10 రోజుల కింద పరీక్ష జరిగితే మన రాష్ట్రంలోకి వెళ్ళి 71,000 మంది రాసిండ్రు. మళ్ళా ఎప్పుడు పెట్టేది ఇంకా చెప్పలేదు. కానీ చదివిందే చదివి రాయాలంటే తక్లీఫ్ కాదా? 1000 ఖర్చు పెట్టి కోచింగ్ ఇప్పించి చదివిస్తే ఇప్పుడు గిట్లాయే అని తల్లిదండ్రులు సుత బాధపడబట్రి. పరీక్ష 2 రోజుల ముందే ఓ ప్రాక్టీస్ పేపర్ వాట్సాప్ లో గిరికలు కొడితే అందులున్న క్వశ్చన్లే సేమ్ పరీక్షలు వచ్చే వరకు లీకేజీ కన్ఫర్మ్ చేసిండ్రు. ఓ కోచింగ్ సెంటర్ కి వెళ్ళి లక్షల రూపాయలు గుంజి పేపర్లు అమ్ముకున్నారని తెలిసి అనుమానం ఉన్నోళ్ళని అరెస్ట్ చేసిండ్రు. కేసు సిబిఐకి ఇస్తే ఎంక్వైరీ నడుస్తుంది. ఇదే ముచ్చట మీద ఢిల్లీలో చదువు శాఖ ఆఫీస్ ముంగట ధర్నా చేసిర్రు స్టూడెంట్స్. సెంటరోళ్ళకి పరీక్షలు పెట్టుడు శాతనైతే లేదు. 10 ఏళ్లల్లా 89 సార్లు పేపర్ లీక్ అయితే 48 సార్లు మళ్ళా రాపిచ్చిండ్రు. పరీక్షలంటే అర్రాస్ పాట లెక్క అయిందని గరమైండు రాహుల్ సారు. ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా ప్రతిపక్ష లీడర్లంతా గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇంకొన్నొద్దులైతే రిజల్ట్ వచ్చి అడ్మిషన్లు జరిగేయాల్లా గిట్ల అయ్యే వరకు స్టూడెంట్స్ నారాజు కాబట్టిరి. ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గానీ ఈ పేపర్ లీకులతోటి స్టూడెంట్స్ కు నిమ్మలం లేకుండా అయిందబ్బా. పాతొక్కలకు పదవుల మీద పాయిరం ఉంటదుల్లా, అవి వట్టాలని పైరోవులుగినే వేస్తారు.
కానీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే మంచిది, ఎవరినైతే పబ్లిక్ మెచ్చుతారు, ఎవరైతే ఆ పదవికి న్యాయం చేస్తారు అనేది కూడా చూడాలి కదా. మరి గట్ల చూసి గిట్ల డిసైడ్ చేసిరట. తెలంగాణ మహిళా కమిషన్లా మంచి వాళ్ళని పెట్టిండ్రుల్లా. చైర్పర్సన్ అంటే టీం కు పెబ్బ గద్వాల విజయలక్ష్మి మేడం. మొన్నటిదాకా జిహెచ్ఎంసీకి మేయర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె కేశవరావు బిడ్డే కూడా. ఇక మెంబర్లను చూస్తే కాసోజు శంకరమ్మ, మలిదశ ఉద్యమంలో తొలి అమరులు శ్రీకాంతాచార్యుల అమ్మ. ఈ పదవి ఇస్తాం ఆ పదవి ఇస్తాం అని 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఊరిస్తే వీళ్ళొచ్చినాక గీ పదవి ఇచ్చిండ్రు. ఇక చిట్టి అలశ్వేత నిజాం నవాబుల జమానాల భూస్వాముల మీద మరలబడ్డ చిట్యాల ఐలమ్మకు మన్మరాలైతది. ఇంకో 4 శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయ్, ఉజ్మా షకీరా అందరూ కూడా 5 ఏళ్ళు పదవిలుంటారు. ఇంతకు మహిళా కమిషన్ పనేందంటే ఆడోళ్ల మీద నేరాలు ఘోరాలు కాకుండా చూసుడు, గట్లనే ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసుడు, అమ్మలక్కల మంచి చెడ్డలు అరుచుకునుడు. మొన్నటిదాకా నేరెళ్ల శారదా మేడం చైర్పర్సన్ ఉండే. ఆమె పదవి కాలం ఒడుసుడుతోటి పట్నం పాత మేయర్ విజయలక్ష్మి మేడానికి ఆ పోస్ట్ ఇచ్చి ఇంకో 6 మెంబర్లను చేసిండ్రన్నట్టు. గంటల గంటలు దిమాగ్ ఖరాబ్ చేసుకునుడు, రోజుల కమానం పిలాండ్లేసుడు, గిదంతా అవసరమా? ఓ 4 సినిమాలు చూడాలి, 4 తీర్ల ఉపాయాలు చేయాలి. పాతయి కొత్త ఏం లేదు, గా సీన్ ఉంటే చాలు, నచ్చింది మెచ్చింది ఫాలో అవ్వుడే. కొత్త కొత్త ఐడియాలు ఇస్తానికి యూట్యూబ్ ఉండే. అయితే ప్లాన్ ఏ లేదంటే ప్లాన్ బి. ఏం చెప్తున్నామో సమజైతలేదు కదా. వార్తలని చూద్దాం పాండ్రి. కరీంనగర్ జ్యువెలరీ షాప్ లా జూలై సినిమా చూపించిండ్రబ్బా. తెలుగు సినిమా హిందీలకు మార్చింది చూసినట్టుర్రు. అచ్చం అట్లనే దోసుకోపోయినరట. మరి దొంగలు 5, వాళ్ళ రాష్ట్రాలు 4: బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్. గ్యాంగు లీడర్ కి తప్పితే కడమోళ్ళు ఒకరికొకరు ముక్కు మొక్కమే తెలియదట. పూణే జైలుండంగా బడవేగాళ్లతోటి దోస్తాన వేసి బయటికొచ్చినాక కరీంనగర్ దొంగతనానికి ఖతర్నాక్ స్కెచ్ చేసిండట ముఠా నాయకుడు. ఒకనాడు అందరిని పిలిపించుకొని పలానా బంగారం షాపు లూటీ చేయాలని పిలాన్ చెప్పి 10 రోజుల కిందట అన్నంత పని చేసిండ్రు. తుపాకులు సూటు పెట్టి చూస్తుండగా కిలోన్నర బంగారం ముడుచుకొని అవతల పడ్డారు బండ్ల మీద. ఒక వాటాలు వంచుకొని ఏటోళ్ళట్ పారార్. గమ్మతేందంటే ఒకల ఫోన్ నెంబర్ ఒకలకు తెలియదట. పుసుక్కున ఒక్కడు దొరికినా అందరు పని అవుతుంది కదా. మళ్ళా కాకుంటే గ్యాంగ్ లీడర్ గాని కాడ అందరు నెంబర్లున్నాయి. అయితే ఒకడు బెంగాల్లా ఓ వ్యాపారికి బంగారం అమ్మేతానికి వస్తుండని మన పోలీసులకు మతల వందితే రాంగనే పట్టేసిండ్రు. కడమోళ్ళు బీహార్లో అరెస్ట్ అయితే అసలోడు ఏడున్నాడో జాడబడతలేడట. గా మోతేవారు కూడా దొరికినాక కరీంనగర్ వట్కచ్చి వివరాలు బయటికి చెప్తారట పోలీసులు. కానీ గా సినిమా చూసి మంచిగానే పిలానేసిండ్రు గాని అదే సినిమాలా అందరు దొరుకుతారు. మా పని కూడా అవుతుందనే గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరా వారి. ఈ దెబ్బతోటి అంతటా బంగారం దుకాణాల ఓనర్లు అదురుకున్నారనుకోరాదుర్రి. సెక్యూరిటీ పెంచిండ్రు, సీక్రెట్ కెమెరాలు పెంచిండ్రు. తులం 1,50,000 దాట. మరి కిలోలు ఉంటదాయే. ఈ మధ్య దొంగతనాలు కూడా ఎక్కువ ఉండబట్టి మేము కూడా గోల్డ్ షాప్ లో గోల్డ్ ఎక్కువ డిస్ప్లే కూడా పెట్టడం జరగట్లేదు. దుక్న పొల్లే కాదు, మీరు కూడా జర పైలముండుండ్రి. ఊర్ల పొంట రాత్రిపూట బంగ్లాల మీద వండేటోళ్ళు ఇంటికి బందవస్తు తాళమేయుండ్రి. గట్లనేమన్నా సప్పుడైతే జప్పున లేచి చూడుర్రి. లేకుంటే తెల్లారినాక నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది సుమా. దొంగతనం జరిగినా, టక్కర్లైనా, మర్డర్లు జరిగినా పోలీసులు ఫస్ట్ నజరేసేది సీక్రెట్ కెమెరాల మీదనే. దగ్గర పట్ల ఏమున్నాయో చూస్తే ఎవరొచ్చిండ్రు, ఏం జరిగిందో మొత్తం తెలిసిపోతుంది. కేసులు చెప్పున తశ్వ చేస్తానికి సీక్రెట్ కెమెరాలు సీక్రెట్ పోలీసుల లెక్కనే పనిచేస్తున్నాయి. మళ్ళా ఈ నడమ పబ్లిక్ సుతా ఇండ్ల ముంగట పెట్టుకుంటున్నారు సెక్యూరిటీ కోసం. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే రైట్, ఇక పట్నం చెరువులన్నీ సీక్రెట్ కెమెరాల హ్యాండ్ ఓవర్లకు వచ్చినట్టే. 264 చెరువుల దగ్గర 900 సీసీ కెమెరాలు పెట్టింది హైడ్రా. ఇక వాటికి 24 గంటలు ఓ సెక్యూరిటీ కావాలన్నట్టే. గిట్లనే ఎవరన్నా మట్టి పోసి కూడుపాలని చూసినా బఫర్ జోన్లకు జొర్రినా ఎమ్మట తెలిసిపోతదన్నట్టు. గీ కెమెరాలన్నీ హైడ్రా ఆఫీస్ కు లంకె పెట్టిండ్రు. ఏడేడ ఏం నడుస్తుంది, ఎవరెవరు వచ్చిపోతున్నారు, టిప్పర్లు ఏమన్నా తిరుగుతున్నాయా అని ఈడికెళ్ళి ఎప్పటికప్పుడు నజరేస్తారు. గట్లనే ఎవరన్నా కబ్జా కథలు పడితే బండి నెంబర్లతోటి అల్కగా దొరకబడతారన్నట్టు. చెరువుల దగ్గర పెట్టిన లేక్ ప్రొటెక్షన్ టీంలకు
ఈ కెమెరాలు ఇంకింత ఆసరైతాయి మళ్ళా. ఈడికే షెర్లు కుంటలు మొత్తం అమురుకునిరి. హైడ్రా వచ్చినాక వాళ్ళ పని బట్టి ఒక్కోటి బాగు చేసుకుంటూ వస్తుంది. కబ్జాలైన ఓంగా ఉన్నాయన్న కాపాడుకోవాలి కదా మరి. ఎవరికైనా పుట్టినరోజు పండుగ అంటే ఏడాదికి ఒక్కపారే, కానీ అంజన్నకు ఏడాదికి 2 మాటల జరుగుతాయి. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, రెండోది పెద్ద హనుమాన్ జయంతి. పోయిన ఏప్రిల్లో ఫస్ట్ పుట్టినరోజు పండుగ చేసుకుంటే ఇంకోటి ఇయ్యాల. అంజన్న అంటే అందరికి ఇష్టమైన దేవుడు. బుడ్డ పోరలు అయితే మస్తు కాయిష్ చేస్తారు. మరి చూద్దాం పాండ్రి పుట్టినరోజు సంబురాలు ఏడెట్లా నడిచినాయా. కొండగట్టు అంజన్న భక్తులతో నిండింది. ఇయాల హనుమాన్ పెద్ద జయంతి. స్వామిని దర్శనం చేసుకొని దీక్షలు ఇడుస్తానికి శితం వచ్చిండ్రు. నేను వాడి ఏ బట్టి 21 సంవత్సరం అయితే సార్. పోయినసారి మొక్కున్న మొక్కు అయితే నెరవేరించాము. చదివి మంచిగా రావాలని కోరుకున్నాను. ఎన్నోసారి స్వామి నువ్వు? 4సారి. దర్శనం గాంగనే గీ మండపంలకు తోలిండ్రు అందరినీ. మంచిగా భజనలు చేసినాక అయ్యవార్లు మాలలు తీసిండ్రు. అయితే తిరుపతి లెక్కనే పాదయాత్రకు వచ్చే భక్తులకు స్పెషల్ దర్శనం ఇయ్యాలని కోరుతున్నారు. 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ ఇట్లా దూరం నుంచి వస్తాం కదా స్వామి. ఇక్కడ మళ్ళీ లైన్లో నిలిచేసరికి ఈ పొక్కులు వచ్చి ఉంటాయి కదా, ఈ పొక్కులతోటి నిలిచోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. మొన్ననే చిన్న జయంతి పండుగ చేసినాం. ఇవాళ పెద్ద జయంతి. దేవునికి 2 పుట్టినరోజులేందని అయ్యవార్లను అడిగితే కుంభని రాక్షసులను సంహరించిన రోజు అది. ఉత్తర భారతదేశంలో అదే జయంతి ఉత్సవం అంటారు. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ఈ రోజును హనుమ జయంతి ఉత్సవం అంటారు. భద్రాద్రి రామన్న గుడికి బగ్గొచ్చిండ్రు. గోదావరిలో తానం చేసి దర్శనం చేసుకొని ఇరుముళ్ళు సమర్పించిండ్రు. పట్నంలో సుత తాడుబండ అంజన్న గుడికి లైన్లు కట్టిండ్రు. ఊర్లల్లా హనుమాన్ గుళ్ళల్లా పెద్ద పూజలు చేసుడు, దేవుని ఊరేగింపులు జోరుగా నడిచినాయి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయ్యాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.